సచివాలయంలో క్యాంటీన్ ఉంటుంది. మనం సాధారణంగా అదేదో వింటుంటాం కదా, పార్లమెంట్ క్యాంటీన్ అది అనేది. అక్కడ కూడా సబ్సిడీ రేట్లకు ఇస్తారు. ఇక్కడ సచివాలయంలో క్యాంటీన్ ఉంటుంది. ఈ క్యాంటీన్లో భోజనాలు చేసేటటువంటి హక్కు ముగ్గురికి ఉంటుంది అక్కడ. అంటే అందరూ తినచ్చు, కాకపోతే సబ్సిడీలు ఉంటాయి. ఈ సబ్సిడీలు వచ్చేటప్పటికి ఆ సచివాలయ ఉద్యోగులు దాదాపుగా వందలాదిగానే ఉంటారు. సచివాలయ ఉద్యోగులు వచ్చేటప్పటికి దగ్గరగా 1200 మంది రెగ్యులర్ ఉంటారు. వీళ్ళతో పాటుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకు 2000 మంది దాకా ఉంటారు. అట్లాగే జర్నలిస్టులు, ఏదైతే సచివాలయం బీట్ కవర్ చేసేటటువంటి జర్నలిస్టులు, అక్రిడిటెడ్ జర్నలిస్టు కూడా అక్కడ కార్డు చూపెట్టేటప్పుడు సబ్సిడీ రేటు మీద ఇస్తారు. ఇది అక్కడుండే క్యాంటీన్ని నడిపేటటువంటి వాళ్ళు సచివాలయ ఉద్యోగుల సంఘం. 11 మంది డైరెక్టర్తో కూడా అందరూ ఉద్యోగులే. వాస్తవంగా ఈ ఉద్యోగులు తాము వంట వాళ్ళని తెప్పించి ఇవన్నీ పెట్టి చెయ్యాలి. కానీ ఏం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు అవుట్ సోర్సింగ్ వేరే వాడికి ఇచ్చేస్తారు, బల్క్ అమౌంట్ వీళ్ళు తీసుకుంటారు. ఇందులో స్పెషల్ ఏంటంటే సబ్సిడీ 80 లక్షల రూపాయల దాకా ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుంది. 80 లక్షల నుంచి 90 లక్షల దాకా, నెలకి 8 నుంచి 9 లక్షల దాకా ఎంతమంది అయితే తిన్నారో ఆ తిన్నటువంటి దానికి అసలు రేటు ఎంత, ఈ వసూలు చేసింది 50 రూపాయలు భోజనం అంటే మిగతా 40 రూపాయలు 50 రూపాయలు ప్రభుత్వం భరిస్తుంటుంది. 9 లక్షలు, 8 నుంచి 9 లక్షలు మినిమం. ఒక్కో నెల 11 లక్షలు కూడా గతంలో సబ్సిడీలు భరించినటువంటి పరిస్థితుంది. ఓవరాల్గా ఏడాదికి ఒక 80 దాకా ఈ విధంగా డబ్బులు వెళ్ళిపోతూ ఉంటుంటాయి అన్నమాట. ఇది ఏడాదికి వచ్చేటప్పటికి 80 లక్షలని, ఇదేది 85 లక్షల దాకా ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. ఇప్పుడు ఈనాడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది, సచివాలయం సహకార క్యాంటీన్కి ప్రత్యామ్నాయం లేదా, అది ఎందుకు పెట్టాలి అట్లాగా అన్నటువంటి కోణం. అంటే ఇక్కడ దాని గురించి ఎన్నికలు, ఆ ఎన్నికల కారణంగా ఘర్షణ వాతావరణం, నిన్న చివరికి సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకుడిని అరెస్ట్ చేయించేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో ఇది రాసుకొచ్చింది. అంటే టోటల్గా సచివాలయంలో క్యాంటీన్ తీసేస్తారా? ఇదివరకు నేను హైదరాబాద్లో ఈ సీఎం బీట్ చూసిన టైంలో రోషయ్య గారు ఉన్నప్పుడు సీఎం బీట్ చూసా. అప్పుడు ఉన్నటువంటి సచివాలయం, సీఎం బీట్ అంటే సచివాలయం కూడా మనమే చూసుకోవాలన్నమాట. అక్కడ నేను అబ్జర్వ్ చేసిందంటే ఈ సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ ఒకటి ఉంటుంది, అది కాకుండా ఇంకొక 2 క్యాంటీన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా తినచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒకటే క్యాంటీన్ ఉంది. ప్రభుత్వం 3-4 ప్రోత్సహిస్తే ఇది ప్రాబ్లం ఉండదు. రెండవది వచ్చేటప్పటికి ఉద్యోగులకి సంబంధించి ఇందులో 4 రూపాయలు మిగిల్చుకుంటారు అన్న దాని చుట్టూతానే ఈ గుణమంతా నడిచేటటువంటిది. టోటల్గా అదేదో కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందని సచివాలయ ఉద్యోగుల సంఘం వెంకటరామిరెడ్డిని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి, అతను వైసీపీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం అనుకూలమైనటువంటి గ్రూప్ ఇతని మీద కేసులు పెట్టించి మందు సప్లై చేస్తున్నాడు, ఎన్నికల కోసం ప్రభావితం అని పెడితే వీళ్ళిద్దరూ కొట్టుకుని పిల్లిపోరు పిట్ట తీర్చినంత, లేకపోతే పెట్టపోరు పిల్లి తీర్చినంత అన్నట్టుగా టోటల్గా క్యాంటీన్కి ఎసరు వచ్చే స్టోరీలు రాశారు. అంటే వాళ్ళ మీద జరుగుతున్న కుట్రాళ్ళు అర్థం చేసుకుంటారు లేదో వాళ్ళ ఇష్టం. ఇక